ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం గమనించినప్పుడు ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలాన మరి ప్రభు చిత్తానుసారంగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బైబిలు సెలవిస్తున్నది కాకుండా మన వ్యక్తిగత జీవితాల్లో మన తెలివితేటలని నమ్ముకొని మన ఆలోచన చొప్పున మనం నడవాలని మనం గనక ప్రయత్నం చేస్తే, అంటే దేవుడు చెప్తున్న మాటను బట్టి కాకుండా మన ఆలోచన చొప్పున మన ఇష్టం చొప్పున మనకి తోచినట్లుగా మనం చేస్తే మాత్రం తప్పనిసరిగా మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఈ ఉదయాన్నే చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క చిత్తం ఎలా తెలుసుకోవాలి, అసలు దేవుని చిత్తం అనేది నీకు తెలుస్తుందా, నీవు ప్రశ్నించుకు ఈ సమయంలో. ఆ ప్రాముఖ్యంగా దేవుని చిత్తం అనే దానికి లోబడేదానికి ముందు అసలు దేవుని చిత్తం అనేది నీకు ఎలా తెలుస్తుంది నీకు అని మనం చూస్తే, ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలన అన్నిటికీ మించి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఎక్కువగా సోషల్ మీడియాలో వైష్ణవి అనే ఒక యవనస్తురాలి యొక్క మరి ఆ భయంకరమైనటువంటి మరణాన్ని విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ప్రత్యేకంగా దేవుని చేత ప్రేరేపించబడి ప్రత్యేకంగా నాకు ఉదయాన్నే చెప్పాలనిపించిన విషయం ఏంటంటే, మరి చాలా మట్టుకు ఈ టెక్నాలజీ పెరుగుతుందని మరి యవనస్తులు చాలా త్వరగా వాళ్ళు ఆలోచనలు అనేవి ఆగి ఆలోచించాలని బైబిల్ సెలవిస్తుంది కదా. కానీ ఎక్కడా కూడా ఆలోచన చేసుకునే విషయంలో ఆగి ఆలోచన తీసుకొని, గత కాలంలో ఎలా ఉండేదంటే మరి కొంచెం పెద్దల యొక్క నిర్ణయాలకి లోబడటం, కొంచెం ఆగడం, మంచా చెడ ఒకవేళ మనకి తెలియదు కదా, కొంచెమన్నా మనకి తెలియకపోయినా యవన కాలం అనేది ఎప్పుడు కూడా, ఎందుకంటే ఈ వాక్యం ఉదయ కాలమే ఎక్కువగా నేను యవన బిడ్డల కొరకు మరి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఎందుకో ఈ ఉదయాన్నే వివాహ విషయంలో దేవుని యొక్క చిత్తం విషయంలో మరి యవన పిల్లలు తప్పనిసరిగా మీరు దేవుని చిత్తంలో మీ తల్లిదండ్రులకి తప్పనిసరిగా మీరు లోబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జరుగుతున్న సంభవాలను మనం చూసినప్పుడు దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి. ప్రభువే చెప్పాడు కదా, భూమి మీద మరి విశ్వాసమును కనుగొందున అన్నట్లు ప్రత్యేకంగా అసలు భూమి మీద ప్రేమలు చల్లారిపోతాయని, మరి ఒకింట్లోనే మరి శత్రువులు ఒకరికి ఒకరు పడదని, భయంకరమైనటువంటి ప్రేమ ఎక్కడా కూడా నిజమైనటువంటి ప్రేమ కరువయ్యే దినాలు దేవుని రాకడ సూచనలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో మరి ఒక దేవుని చిత్తానుసారమైన వివాహం మన జీవితంలో జరగాలి అని అంటే, అది ఆ చిత్తానికి మనం లోబడకపోతే తప్పనిసరిగా మనం మూల్యం చెల్లించుకుంటాం. ఎందుకంటే భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. కనుక ఒకవేళ మీకు యవన పిల్లలుగా మరి ఆ ఎడ్యుకేషన్లో చాలా మంచి క్లవర్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు తెలిసి ఉండొచ్చు, జీవిత నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతవరకు చాలా స్పీడ్గా ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా ఈ దుర్దినాల్లో వివాహ విషయాల్లో ప్రత్యేకంగా మీరు దేవుని చిత్తానికి తప్పనిసరిగా మరి మీ బిడ్డల వివాహ విషయం తల్లిదండ్రులు కావచ్చు, అలాగునే ఒకవేళ యవన పిల్లలు ఈ వాక్యం వింటుంటే మీరు కావచ్చు, ప్రత్యేకంగా మీరు దేవుని చేతికి అప్పగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, అలాగనే కేవలం వివాహమనే కాదు మరొక కోణంలో కూడా మరి దేవుని చిత్తానుసారంగా మనము ఎలా మన కుటుంబాల్లో మనము ఎలా మలుచుకోవాలి అనేదాన్ని కొంచెం వాక్యం లోతుకు వెళ్ళే కొంది మనం ఆయా విషయాలు మాట్లాడుకుందాం. తప్పనిసరిగా ఉదయకాలం మాత్రం జరిగినటువంటి సంభవాన్ని బట్టి నిజంగా హృదయం చాలా కదిలిపోతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. కనుక ఆ యొక్క మరి లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎంతగా మనుషుల్ని బలి తీసుకుంటూ ఉన్నాయో మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ కాదు, ఈ రోజున మీరు అన్ని విషయాల్లో ఒకవేళ ఫార్వర్డ్గా ఉండొచ్చు, కానీ దేవుని చిత్తం అనే దానిలో మాత్రం మీరు ఫార్వర్డ్గా ఉండటం కాదు, చాలా స్పీడ్గా ఉండడం కాదు, కానీ ప్రాముఖ్యంగా అంటే మంచిదే అన్ని విషయాలు ముందుగా ఉండడం, కానీ కాస్త ఆగి మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే విషయంలో ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క కృపను మీరు పొందుకోవాలి. అలాగున్న తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో తప్పనిసరిగా ఆ కృపను పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రోజున మనం గమనించినప్పుడు కరగని మనసు
ఏంటంటే ఆ మనసు కరగని మనసు. ఎలాంటి మనసు? ఈ రోజున కుటుంబాల్లో మనం చూస్తే మనసులో ఒక భయంకరమైనటువంటి కరుడుగట్టినటువంటి మనసుతో కొన్ని కుటుంబాల్లో కొందరు వ్యక్తులు ఉంటూ ఉంటారు. ఇది ఎలాంటి మనసు? ఆ రోజుల్లో ఫరో హృదయాన్ని మనం చూసినప్పుడు భయంకరమైన కఠినమైన హృదయంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంతటి అద్భుతాలు చేసినా, ఎన్ని మేళ్ళు, దేవుని యొక్క శక్తిని అతని కన్నులారు చూసినా కూడా హృదయం కదలని అనుభవాలు ఫరో హృదయం అలాంటిది. కనుక ఈ రోజున కుటుంబాల్లో కూడా చూడండి, భార్యకి గనక ఆరోగ్యం బాగోలేదని తెలిసినా, ఏదైనా ఒక సమస్య భార్యకు వచ్చిందని తెలిసినా కరగని మనసుతో భర్త ఉండడం మనం చూస్తూ ఉన్నాం కొన్ని కుటుంబాల్లో. అలాగే ఈ రోజున మరి భర్తకి కూడా అలాగే ఏదైనా అనారోగ్యం కలిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా మరి కనీసం ఎలా ఉంది అని పలకరించని భార్యలు కూడా ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఉన్నారు. భార్య కూడా అలాగే ఒకవేళ భార్యకి ఎంత అనారోగ్యం వచ్చినా, బాధపడుతున్నా కూడా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి, ఆమె నీ భార్య కదా, ఏం తగ్గితే ఏమైనా అవుతుందా? కొందరి భర్తలు ఎంతో కఠినంగా ఉంటూ అంత గ్లాస్ ఎప్పుడు ఆవిడే ఇవ్వాలా, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి నీకు ఎలా ఉంది, నీ ఆరోగ్యం ఎలా ఉందని అంటే కొంతమందికి ఈగో దెబ్బతినిపోతుంది. కారణం ఏంటంటే కరగని మనసు. ఇలాంటి కరగని మనసు ఉంటే ఏమవుతుందో తెలుసా? మరి ఆ భర్త కావచ్చు, ఆ భార్య కావచ్చు, బ్రతికొండంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే కాటికి పంపించేస్తున్నారు. అలాంటి భయంకరమైనటువంటి కరగని కఠోరమైన హృదయాలు కలిగిన వారు కుటుంబాల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అన్నీ బాగున్నప్పుడు అంతా అనుభవించినప్పుడు యోబు భార్య చాలా మంచిగా అతనితో ఉంది. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఒంటి నిండా కురుపులు వచ్చినాయో ఆమంటది కదా, నీ నీతిని నీవు వదిలిపెట్టవా, అలాగే నీ దేవుడిని నువ్వు వదలవా, నీ దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపో అని చెప్పేసి అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. గల కారణం కరిగిపోయే మనసు ఆమెది కాదు, కానీ కఠినమైనటువంటి మనసుతో ఆమె ఉంది. కనుక ఒక అబ్బాయి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, జీవిత భాగస్వామిగా ఒకరిని మీరు చేసుకోవాలంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారికి ఉండాల్సింది ప్రాముఖ్యంగా హృదయాన్ని మీరు పరిశీలించండి. ఈ రోజుల్లో వివాహం చేసుకోబోయే బిడ్డలు ప్రాముఖ్యంగా వారైనా, అలాగుననే తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా, మీరు యవ్వన పిల్లలు ప్రత్యేకంగా వారి హృదయాన్ని వాళ్ళని మేము ఎలా పరిశీలిస్తామండి అంటే ప్రభు దగ్గర దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా హృదయాన్ని మీరు పరిశీలించండి. ఎందుకంటే కఠినమైన మనసా, ఇది కరిగిపోయే మనసా? ఈ విషయాన్ని ఆ రోజున ఆ దాసుడు గమనించాడు. ఏ దాసుడు? ఆ రోజున ఆ దాసుడు బహుదూరం ప్రయాణం చేసి వచ్చి ఈ మనస్సుని ఆ దాసుడు గమనించి తన యజమానుని కుమారునికి ఆమెను భారీగా అతను నిర్ణయించడం జరిగింది. అంటాడు కదా ఎలియాజరు, ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చి నాకు దాహంగా ఉందని అడిగినప్పుడు ఆ యొక్క యవన స్త్రీ అంటది కదా, అయ్యా నీ దాహమే కాదు, అడగకుండానే మోగజీవుల యొక్క దాహాన్ని కూడా గుర్తించగలిగినంత కరిగిపోయిందండి ఆమె మనసు. హల్లెలూయా. కనుక కరిగిపోయి అంటది కదా, అయ్యా నీకు దాహంగా ఉంది, నీకు నీళ్ళు ఇస్తాను, అంతేకాకుండా మరి చూడండి అది ఎన్ని దినాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన మోగజీవులు పాపం వాటికి ఎంత దాహంగా ఉందో అవి చెప్పలేవు కదండి. కనుక నేను వాటి దాహాన్ని కూడా తీరుస్తానన్నట్లుగా చాలా తనను తాను తగ్గించుకొని చక్కగా ఆ మనస్సు ఎప్పుడైతే ఆమెలో ఉందో, ఇదిగో ఆ దాసుడు ఆ హృదయాన్ని గమనించి మరి ఆమెని ఉన్నతమైనటువంటి తన యొక్క యజమానుని యొక్క కుమారునికి భారీగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మానవ విలువలు గనక లేకపోతే, మనిషిగా జీవించకపోతే మరి ఏం చేస్తారంటే ఎదుటి వారి యొక్క కష్టాన్ని వాళ్ళు ఎప్పటికీ కూడా అర్థం చేసుకోరు. వాళ్ళని కష్టపడుతుంటే చూస్తూ ఉండటమే తప్పితే వాళ్ళ యొక్క ఎదుటి వారిని ఎప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వీళ్ళకి మానవ విలువలు తెలియదండి. కనుక ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ప్రేమలు, ఆప్యాయతలు కనబడకపోవడానికి గల కారణం ఏంటి అంటే కఠినమైన మనసుతో చాలా మట్టుకుంటున్నారు. కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యవన పిల్లలారా, ప్రాముఖ్యంగా మీలో ఉండాల్సింది ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆ వివాహ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు
గుర్తించాల్సింది ఏంటంటే, మరి వివాహం చేసుకోబోయే వ్యక్తి మనసు ఎలా ఉంది, అది కరిగిపోయే మనసా, కఠినమైన మనసా అనే దాన్ని మరి మనం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని దైవ చిత్తానుసారంగా దాని యందు మన దృష్టి నిలపాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను దేవుని బిడ్డల కుటుంబాలు ఉన్నటువంటి యవన పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, తప్పనిసరిగా మీరు వివాహం చేసుకున్న తరువాత కూడా కేవలం వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడమే కాదు, వివాహం చేసుకున్న తరువాత కూడా తప్పనిసరిగా మీరు ఒకరిని ఒకరు చక్కగా మీరు కలవాలి. దేనిలో? విశ్వాసంలో కూడా కలవాలి. అలాగే కాదు, కుటుంబ వ్యవస్థని నిర్మించుకోవడంలో కూడా మీరు చక్కగా కలిసి కష్టపడాలి. దానిని వివాహ వ్యవస్థలో కూడా ఒకరిని ఒకరు మనం తెలుసుకున్నట్లుగా కరిగిపోయే మనసుతో మనం ఉండాలి. తప్పనిసరిగా ఎదుటి వారికి ఏదైనా వాళ్ళు కష్టపడుతుంటే వెంటనే మనం వారిని ఆదరించు వారిగా మనం ఉండాలి. కానీ ఈ రోజునటువంటి దరిద్రత ఏంటంటే, కుటుంబాల్లో చెప్పాను కదా ప్రారంభంలో, ఒక చిన్న గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి ఏనాడైనా నీవు నీ భార్యని పలకరించావి. వాక్యం వింటున్న వారు ఎవరైనా కావచ్చు. ఒకవేళ నీ భార్య బాగోకపోతే భర్తగా ఎప్పుడైనా ఒక గ్లాస్ నీ అంతటి నువ్వు తీసుకుని వెళ్ళి ఒక గ్లాస్ అయినా మంచినీళ్ళు ఇచ్చి, అది పెద్ద ఏదో తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా నువ్వు పలకరించావా, పరామర్శించి ఇంత పని రోజంతా నువ్వు చేస్తున్నావు, నీకు ఎలా ఉందని ఎప్పుడైనా ఒక ప్రశ్న నువ్వు వేసావా, అది ఎంత ఆదరణగా ఉంటుంది ఆవిడికి. అలాగే కొంతమంది భార్యలు చాలా కఠినాత్ములుగా ఉంటున్నారు. మీరు ఏనాడైనా మీ భర్త యొక్క యోగక్షేమాల విషయంలో మీరు ఎప్పుడైనా అతన్ని మీరు పలకరించారా? అలాంటి మనసు మీకు లేకపోతే మీ బిడ్డలకి ఎలా వస్తుంది? కనుక ఆ మనసే లేకపోతే, అలాగే తల్లిదండ్రులను చూసి కొంతమంది బిడ్డలు ప్రాముఖ్యంగా తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నా వారి కష్టాన్ని మీరు చూసి మీ హృదయాలు కనుక కరిగిపోకపోతే మీరు మానవ విలువలు కలిగిన వ్యక్తులు కాదండి. కనుక ఉదయకాలపు వేళ కుటుంబాల్లో ఉండాల్సింది ఒకరి కష్టాన్ని ఒకరు తప్పనిసరిగా గుర్తెరగాలి, కరిగిపోవాలి. ఎవరో చూడండి, నేను ఎన్నోసార్లు చెప్తాను, బయట ఉన్న వాళ్ళని చూసి కరిగిపోతూ ఉంటారు కొంతమంది మనసు. కానీ నీ ఇంటి వారి యొక్క మనసును నువ్వు గుర్తెరిగి తప్పనిసరిగా నీవు కరిగిపోయే వ్యక్తిగా నీవు ఉండాలి. కనుక ఈ ఉదయకాలాన మనం చూసినట్లయితే, మరి ఒక రోజున ఒక తండ్రి గారు అన్నారంట, ఏమనంటే, అమ్మ ఒక మంచి కుర్రోడిని చూసి మరి ఈ అబ్బాయిని నువ్వు వివాహం చేసుకోవాలని ఆ యొక్క ఫోటో చూపించి చెప్పారంట. మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆ కుటుంబంలో నుంచి వచ్చాడు, మంచి ఆత్మీయుడు, మరి మంచిగా చాలా చక్కగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, అన్నీ బాగుంటాయి, నీకు అన్ని రీతులుగా చాలా బాగుంటుందని చెప్పి తండ్రి ఒక మాట చెప్పాడంట. ఏమనంటే, అన్నీ బాగుంటాయి కానీ ఒక చిన్న లోపం ఉంది, అదేంటంటే కొంచెం గనక నవ్వాడంటే పళ్ళన్నీ కనపడతాయి అని చెప్పాడంట. ఏం కనపడతాయి? పళ్ళన్నీ కనపడతాయి అని చెప్తే ఆ అమ్మాయి సరేనని చెప్పేసి తర్వాత స్నేహితులతో ఈ యొక్క విషయాన్ని పంచుకొని ఉంటారు కదా చెలికత్తెలు, ఫ్రెండ్స్కి చెప్పిందంట, ఫోటో తీసుకెళ్ళి చూపించే, మరి ఇట్లా నాన్నగారు ఇలా చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు ఏమేం చేస్తారు, ఎక్కడ ఉద్యోగం, ఎంత శాలరీ అన్నీ చెప్పిందంట. చెప్పిన తర్వాత మరి నాన్నగారు చెప్పిన మాట చెప్పిందంట, ఏమనంటే నోరు తెరిస్తే నవ్వేటప్పుడు పళ్ళన్నీ కనపడతాయి అంటే స్నేహితులందరూ అంట దండం పెట్టి బతిలాడి చెప్పారంట, అర్జెంటుగా నువ్వు పెళ్లి చేసుకోమ్మా, ఎందుకంటే నీవు ఆ అబ్బాయి తర్వాత వివాహం చేసుకునేంతవరకే నవ్వేది, వివాహం నిన్ను చేసుకున్న తర్వాత పొరపాటును కూడా ఇక నవ్వడు కాబట్టి పళ్ళు కనపడవు అని చెప్పారంట. కనుక ఉదయకాలపు వేళ మనం గమనించాల్సింది, రోజున కుటుంబాల్లో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే, పెళ్ళికి ముందు మాత్రమే నిజమైన నవ్వుతున్నారు, పెళ్ళి తర్వాత ఆ నవ్వు చూడాలంటే మనం ఎక్కడో అరువు తెచ్చుకోవాల్సినట్టుగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాలాన్ని గమనించండి. కుటుంబాల్లో చక్కగా మరి మీరు నిర్ణయం తీసుకునే విధానం కావచ్చు, ఆ తర్వాత వివాహం ఆ వ్యవస్థలో కుటుంబంలో కూడా కావచ్చు, చక్కగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ చక్కగా ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తెరిగి మరి కరిగిపోయే మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో దైవ దీవెనలు మన మీదకి దిగి వస్తాయి. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలాన మరి మనం చూడాల్సింది ప్రాముఖ్యంగా బైబిలే సెలవిస్తుంది కదా, సాధారణంగా పెళ్ళిళ్ళలో మనం చూసేది అందాన్ని చూస్తాం, కానీ బైబిల్ అంటుంది కదా, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని అక్కడ ఉంది. కానీ స్త్రీ కావచ్చు, అది యవన పురుషుడే కావచ్చు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు కొనియాడబడతారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాలాన మీరు ప్రత్యేకంగా చూడాల్సింది మరి అందాన్ని కాదు కానీ
ఆత్మీయతను మీరు చూడండి తప్పనిసరిగా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రార్థన, దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థనలు ఇవన్నీ ఎక్కడికి పోవండి. తప్పనిసరిగా మీ కుటుంబాల్లో శ్రేష్టమైనటువంటి బిడ్డలు మీ జీవితాల్లోనికి వస్తారు. దైవ చిత్తానుసారంగా వివాహాన్ని చేసుకుంటే ఏమవుతుంది అనంటే లోక రక్షకుడు ఆ కుటుంబంలో నుంచి రావడం జరిగింది. హల్లెలూయా. ఆ రోజున యోసేపు మరియమ్మల వివాహ విషయంలో ఎన్నో ఆటంకాలు కలిగినాయి. కానీ వారిద్దరికి కూడా ఎన్నో యోసేపు కూడా విడిపోదాం అనుకున్నాడు, ఆమెని విడిచిపెడదాం అనుకున్నాడు. మరియమ్మ కూడా అననుకూల పరిస్థితులు కలిగినాయి. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క సహాయం చేత ఆ కుటుంబాన్ని దేవుడు మరలా కట్టినప్పుడు ఆ కుటుంబం ఎడల దేవుని చేత నెరవేరినప్పుడు సాక్షాత్తు ఆ కుటుంబంలో నుంచి లోకరక్షకుడు రావడం జరిగింది. కనుక ఈ ఉదయకాలన దేవుని క్రియలు మనం చూపించాలి. దేవుని దైవచిత్తానికి మనం తెలుసుకొని లోబడి ఆ దైవచిత్తంలో జరిగే వివాహ విషయంలో కూడా కుటుంబాల్లో తప్పనిసరిగా ఇప్పటికే వివాహం కాబోతున్న వాళ్ళు కావచ్చు, వివాహమైన కుటుంబాలు కావచ్చు, మనలో ఉండాల్సింది కఠినమైన మనసు కాదు, కరిగిపోయే మనసు మనలో ఉండాలి. ఒక నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా తీర్మానం కలిగి ఈ ఉదయకాలపు వేళ ఒకవేళ కఠినాత్మలు ఎవరైనా ఉంటే వారి మనసు కరగాలని, ఒకవేళ కఠినమైన హృదయంతో ఇప్పటివరకు ఉన్నావా దేవుని చిత్తానికి అప్పగించుకొని నీ మనసు మారాలి. తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ప్రభు దీవించాలి అంటే కుటుంబాల్లో ఉండవలసింది కఠినమైన మనసు వద్దండి. ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తెరగాలి. భార్య కష్టాన్ని భర్త, భర్త కష్టాన్ని భార్య, తల్లిదండ్రుల కష్టాన్ని బిడ్డలు తప్పనిసరిగా గుర్తెరగాలి. కనుక ఉదయకాలాన ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనం దేవుణ్ణి ఎరిగిన కుటుంబాల్లో మనం ఉన్నాము. మనము లోకములో ఉన్నటువంటి వారి వల్లే మనం ఉండకూడదు. తప్పనిసరిగా మనలో ఉండాల్సింది ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తెరగాలి. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, పరిశుద్ధ ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ నా తండ్రి అయ్యా ఇదిగో కుటుంబాల్లో ఉండవలసినటువంటి ఉండకూడని అనుభవాలు ఏంటో, ఉండవలసినటువంటి మనసు ఏంటో మీరు మాకు తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ ఉదయకాలన ప్రభా యవన బిడ్డల వివాహ విషయాల్లో వాళ్ళు చూడవలసింది అందాన్ని కాదని, ఆత్మీయతనని ప్రత్యేకంగా చేసుకునే వ్యక్తి యొక్క హృదయము కఠినమైన మనసుగా కాక కరిగిపోయే మనసుగా ఉండాలని, కుటుంబాలు కూడా నాయన ఆత్మీయత ఆ ప్రేమలు ఆప్యాయతలు కలిగి జీవించాలి అని అయ్యా ఉదయకాలం మీరు మాకు తెలియజేశారు. ఎదుటివారి కష్టాన్ని పట్టించుకొని వాడికి ప్రభా ఇదిగో నాయన మానవ విలువలు తెలిసిన వ్యక్తి కాదని మీరు మాకు తెలియజేశారు. కనుక ఉదయకాలన నా తండ్రి అయ్యా ఎట్టి పరిస్థితుల్లో నీకు లోబడిన తండ్రి ప్రతి కుటుంబంలో కూడా ఇది మొదలుకొని ప్రేమలు ఆప్యాయతలు కలిగిన ఆయన ఒకరి కష్టాన్ని ఒకరు ప్రభా అయా గుర్తించి ఘనపరిచి ప్రేమించుకునే అనుభవాలు దయచేయండి నాయన. నిశ్చయంగా ప్రభా మా యవన బిడ్డల వివాహ విషయాల్లో అనేకులు ప్రభా అయా బిడ్డల వివాహ విషయాలు ప్రార్థన చేయమని కోరుకొని ఉండగా నాయన అయ్యా ఇదిగో నాయన నిశ్చయంగా ప్రభా శ్రేష్టమైన బిడ్డలను ప్రభా వారి జీవితాల్లోనికి వారి బిడ్డల యొక్క వివాహ విషయాలు మీరు అద్భుతాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిజమే నాయన ఈ భయంకరమైన దుర్దినాల్లో ప్రేమ కరువవుతున్న ఈ దినాల్లో నాయన అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రార్థించమని నా బిడ్డల జీవితాల్లో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి బిడ్డల వివాహ విషయాల్లో ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి జీవితంలో కూడా నాయన ఇలాంటి కఠినాత్ములు రాకూడదు కానీ ప్రభా కరిగిపోయే మనస్సు కలిగిన వారే నాయన వారి జీవితంలోనికి రావాలి నాయన. నిశ్చయంగా కుటుంబాల్లో కూడా నాయన ఒకరికి ఒకరు ప్రభా గనులని ఎంచుకుంటూ ప్రేమించుకునే ఆప్యాయతలు కలిగిన అనురాగం కలిగిన ఆయన కుటుంబాలను కట్టుకునే ఆ మనస్సును ప్రతి వారికి దయచేయమని ఉదయకాలంలో ప్రభా ఇదిగో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించండి నాయన. ఈ సంవత్సరం అత్యధికమైన క్షేమాన్ని దీవెన్ను ఆశీర్వాదాన్ని దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి అయ్యా ప్రతి కన్నీటి బాష్ప బిందును తుడిచివేసి అద్భుత మహాత్కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడి నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి దైవ చిత్తానుసారమైనటువంటి అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థలోనికి మరి యవన బిడ్డల వివాహ విషయాల్లో దేవుడు అద్భుతాలు జరిగించినట్లుగాను అలాగురని నిశ్చయంగా ఇది మొదలుకొని కుటుంబాల్లో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఆప్యాయత కలిగి నిశ్చయంగా దైవ చిత్తానుసారమైనటువంటి ఆశీర్వాద గృహాలుగా నా దేవుడు మీ గృహాలని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.